రాధిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీని వణికించిన మోందా తీవ్ర తుఫాను నిన్న రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని దాటింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోందా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. అంతకు ముందు 6 గంటల్లో ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తీరం దాటే ప్రక్రియ దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మోందా దాదాపు 18 గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత ఇవాళ ఉదయానికి తుఫానుగా, సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతోందని అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం, విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాము. రైట్ సాగర్, నరసాపురం అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని దాటింది వాయుగుండం. సో ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది? రాధిక, మెంతా తుఫాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. తెల్లవారుజామున మెంతా తుఫాను తీరాన్ని దాటిన క్రమంలో తీవ్రమైన గాలులతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు. రాత్రంతా ఏమవుతుందో తెలియక చాలా బిక్కుబిక్కుమంటూ నరసాపురం తీర ప్రాంత ప్రజలు ఈ రాత్రి గడిపిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. తీవ్రమైన గాలుల వేగంతో విద్యుత్తుకి అంతరాయం కూడా కలిగిందనే చెప్పుకోవచ్చు. పునరావాస శిబిరాల్లో మాత్రం జనరేటర్లు పెట్టి అక్కడ వచ్చినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం, నీటి వసతి కల్పించారు. మరోపక్క గాలుల తీవ్రతతో ఇటు నరసాపురం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నేల కురిగిన చెట్లను తొలగించే క్రమంలో సిబ్బంది ఉన్నారనే చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, రెవెన్యూ, ఫైర్ మొత్తం అన్ని శాఖలో కూడా సమన్వయంతో తుఫాన్ను ఎదుర్కోవటానికి ఒక యుద్ధానికి సిద్ధమైనట్లుగా కూడా సిద్ధమయ్యారు. మరోపక్క తీరాన్ని దాటే క్రమంలో తుఫాను కొంత ఆ గాలులు బలహీనపడటంతో అనుకున్న స్థాయిలో కాకుండా మొత్తం అందరూ కూడా కొంత ఆనందపడే రీతిలోనే ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా, ముఖ్యంగా ప్రాణ నష్టం కలిగించకుండా తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఎక్కడ కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. తెల్లవారుజాము నుండి మాత్రం నరసాపురం తీర ప్రాంతంలో బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. కనీసం ఇక్కడ తీర ప్రాంతంలో నించోలేని పరిస్థితి ఉంది. మనుషులను కూడా కిందకు తోసేసేంత సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క తుఫాను తీరం దాటిందని ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో 24 గంటల పాటు తుఫాను తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది. తుఫాను తీవ్రతతో వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణ ఆధ్వర్యంలో నరసాపురం తీర ప్రాంతంలో నష్టం అంచనా వేసే క్రమంలో అధికారులు ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయో, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన చోట వెంటనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరీకరించే పనిలో అధికారులు ఉన్నారనే చెప్పుకోవచ్చు. రాత్రంతా కూడా చీకట్లోనే నరసాపురం తీర ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారనే చెప్పుకోవచ్చు. గాలుల తీవ్రత కారణంగా నరసాపురం తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలు అన్ని చోట్ల కూడా విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. మరోపక్క విండ్ సైక్లోన్ కావడంతో భూ ఉపరితలాన్ని తాకిన వెంటనే మెంతా తుఫాను కొంత బలహీనపడిందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క కంట్రోల్ రూమ్, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కంట్రోల్ రూమ్కి నిరంతరం కాల్స్ వస్తూనే ఉన్నాయి. మరో సచివాలయ సిబ్బంది ఈ మెంతా తుఫానికి సంబంధించి క్షేత్రస్థాయిలో
తీవ్రంగా కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు. ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఆ సచివాలయ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూమ్కి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఎక్కడన్నా రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోయినా, గాలుల తీవ్రత కారణంగా విద్యుత్ స్తంభాలు పడిపోయినా కూడా వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేయటం వల్ల వారు దాన్ని పునరుద్ధరించడానికి అక్కడ కష్టపడటం కూడా జరిగింది. దీంతో అసలు తుఫానుకి సంబంధించి ముందుగానే 48 గంటలు 2 రోజులు ముందుగానే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరోపక్క ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడడం కానీ వారిని ఎప్పటికప్పుడు సిద్ధం చేయటం, ఇంచుమించుగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తుఫాను తర్వాత మామూలుగా జిల్లాలకు చేరుకునేవారు. ఆ తుఫాను తర్వాత ఆ ప్రభావానికి ఉన్న నష్టపరిహారంలో వారు అక్కడ చేరుకుని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా ఇరుక్కుపోతే వారిని రెస్క్యూ చేయడం, ముసలి వాళ్ళని రెస్క్యూ చేయడం. కానీ 2 రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో, ప్రమాదకరపు ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ కూడా రెస్క్యూ చేసి ముందుగానే బయటకు తీసుకొచ్చారు. ఏజెన్సీల్లో ఉండి గర్భిణీ స్త్రీలను బయటకు తీసుకొచ్చారు. పూర్తిగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందుగానే అక్కడ వైద్య సహాయాన్ని వారికి అందించడం జరిగింది. దీంతో ప్రాణ నష్టాన్ని నివారించారనే చెప్పుకోవచ్చు. చాలా సమర్థవంతంగా మెంతా తుఫాన్ను ఎదుర్కోవటానికి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల యంత్రాంగం తీవ్రంగా శ్రమించారనే చెప్పుకోవచ్చు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్దానయం ఎస్పీతో పాటు ఇరు జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కానీ మొత్తం అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ తుఫాను తీవ్రమైన 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే సెల్ టవర్ల దగ్గర అంటే కరెంటు పోయింది. ఒక పక్కన సెల్ కమ్యూనికేషన్ కూడా ఒకానొక దశలో పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. అటువంటి సమయంలో కూడా ఎక్కడా భయపడకుండా ముందుగానే సిద్ధం చేసిన జనరేటర్ని ఆ టవర్ల వద్ద కనెక్ట్ చేసి అక్కడ ఇంధనాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారు. సెల్ టవర్, మొబైల్ నెట్వర్క్ ఎక్కడా కూడా డౌన్ లేదు. డేటాకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు వెంటనే రిస్టోర్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ నుంచుంటే వెనక నుండి గాళ్ళు ముందుకు తోసేసే పరిస్థితి, చాలా బలంగా నుంచుంటేనే నిలదొక్కుని నుంచోగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టవర్ల దగ్గర విద్యుత్ లేకపోయి ఒక పక్క మొబైల్ నెట్వర్క్ డ్రాప్ అయితే, కమ్యూనికేషన్ దెబ్బతింటే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతారు. కాబట్టి చాలా సమర్థవంతంగా అధికారులు తుఫాన్ను ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్టు రాధిక, ఒక యుద్ధంలో ఏ విధంగా ప్రణాళికలు ఉంటాయో అటువంటి ప్రణాళికలు మెంతా తుఫాన్ను ఎదుర్కోవటానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే చేరుకున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే జిల్లాలకు చేరుకున్నారు. విద్యుత్తుకి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు అప్పటికప్పుడు బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్లు 500 ట్రాన్స్ఫార్మర్లు రెడీగా ఉంచారు. జనరేటర్ని సిద్ధంగా ఉంచారు. ఎక్కడైతే తుఫాను తీవ్రత లేదో అక్కడ నుండి జేసీబీలు, ప్రొక్లైన్లు అన్ని కూడా సిద్ధంగా ఉంచారు. జాతీయ రహదారి మీద ఇది గతంలో జాతీయ రహదారి ఫ్రీ ఫ్లో ఇచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపకుండా వదిలేసినప్పుడు గాలుల తీవ్రతకి వెహికల్స్ ఒకదానికొకటి గుద్దుకోవటం, విజిబిలిటీ తక్కువయ్యి ప్రమాదాలు జరగటం, ముందు వెళ్లే వాహనాలని వెనక వచ్చే వాహనాలు గుద్దేయడంతో ప్రాణ నష్టం సంభవించింది. దాన్ని కూడా నివారించి నిన్న రాత్రి 7 గంటల నుంచే జాతీయ రహదారి మీద తుఫాను తీరం దాటేంత వరకు కూడా ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో నియంత్రించి అక్కడ వాహనాలకు సంబంధించి ఆపివేసి ఆ డ్రైవర్లు కూడా భోజన వసతి కల్పించారు. ఎక్కడ ప్రజలకు మేము అసౌకర్యంగా ఉన్నాము అనే ఇబ్బంది లేకుండా ఇటు తీర ప్రాంతాలు చూసుకుంటే నర్సాపురం నియోజకవర్గం కానీ, పాలకొల్లు, భీమవరం మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా కొన్ని మండలాలు, తీర ప్రాంత మండలాలు ఉన్నాయో అక్కడ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటుగా ఇన్ఛార్జి మంత్రి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొట్టిపాటి రవికుమార్ కానీ, కేంద్ర మంత్రి వర్మ సైతం రాత్రంతా కూడా తెల్లవారుజాము వరకు తుఫాను తీరం దాటేంత వరకు కొంత ప్రశాంతకరమైన వాతావరణం వచ్చేంత వరకు కూడా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారనే చెప్పుకోవచ్చు. నర్సాపురం ఎమ్మెల్యే నాయకుడి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులు ఎన్నో తుఫానులు చూసాము, మాకు ఇదేమి కొత్త కాదు, మేము సురక్షిత ప్రాంతాలకి రావాల్సిన అవసరం లేదు అంటూ కొంత ఇళ్లకే పరిమితం అయిపోయి ప్రమాదకరపు అంచున ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలను సైతం రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నాం అంటే అధికారులతో దెబ్బలాడితే మేము వేటకు వెళ్లాల్సిందే, ఈ రోజుకి వేటకు వెళ్తే చేపలు పడితే మాకు 1000 రూపాయలు 1500 లాభం వస్తుందంటే అధికారులు కానీ, నర్సాపురం ఎమ్మెల్యే నాయకుడు కానీ అవసరమైతే ఆ డబ్బులు మేము ఇస్తాం, ముందు మీరు ఈ గాలుల్ని తట్టుకుని ఈ పాకల్లో, ఈ పూరి గుడిసెల్లో, ఈ షెడ్డులో ఉంటే తుఫాను తీవ్రతకు అవి మీద పడి ఏదన్నా జరగచ్చు, మరలా రోడ్డు మీద చెట్లు అడ్డం పడిపోతే అంబులెన్స్లు కూడా రాలేని పరిస్థితి ఉంటుందంటూ తీర ప్రాంతానికి సంబంధించిన వారందరినీ కూడా ముందుగానే రెస్క్యూ చేసి
టౌన్లోకి తీసుకొచ్చి పునరావాస శిబిరాల్లో స్కూల్స్లో ఉంచారని చెప్పుకోవచ్చు. స్కూల్స్కి సంబంధించి కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు కూడా ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో సెలవులు అయితే ప్రకటించారు. ప్రజలు చాలా సురక్షితంగా ఉండటానికి అధికారులు తెల్లవారుజాము వరకు కూడా కంటి మీద కునుకు లేకుండా కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు రాధిక. కానీ ఇదే 24 గంటల పాటు ఇదే తుఫాను తీవ్రత ఉంటుంది. భారీ వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 రోజుల ముందు నుండి అధికారులు టముకు వేయించారు, స్పీకర్లో చెప్పించారు, సచివాలయ పరిధిలో దండోరాలు వేయించారు, సాధ్యమైనంతగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, దయచేసి బయటికి రావద్దు. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంత నదీ ప్రాంతాలకి లేకపోతే ఈ కలవట్టుల దగ్గరికి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసి కొంత వ్యూస్ వారు తెచ్చుకునే ప్రయత్నం, వాటన్నిటిని కూడా కంట్రోల్ జరిగారు. 0 ప్రాణ నష్టంతో, సాధ్యమైనంత అతి తక్కువ ఆస్తి నష్టంతో మెంతా తుఫాన్ అయితే తీరం దాటింది. మరికొన్ని గంటల్లోనే తుఫాను తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.